గురుగారు ప్రస్తుతం ఈ నెల 27కి కల్కి సినిమాతో ప్రభాస్ గారు మన ముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ మూవీ అండ్ ఎన్నో ఆశలతో వస్తున్నారు. రైట్? అండ్ ప్రీ బుకింగ్స్ కూడా మనం చూస్తున్నాం. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయాయి, ఫినిష్ అయిపోయి కూడా వింటూ ఉన్న నేపథ్యంలో ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా మంచి సత్ఫలితాలను ఇస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ సినిమా నిర్మాణాన్ని చేపట్టిన సంస్థ వైజయంతి మూవీస్. అశ్విని దత్ గారు, అశ్విని దత్ గారు, చలసాని అశ్విని దత్ గారు. ఆయన మహర్జాతకుడు. డైరెక్టర్ వాళ్ళ అల్లుడు గారు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ పేరు కూడా బాగుంది. కాకపోతే ప్రభాస్ పేరు బాగుంది, పేరులో రాంగ్ నెంబర్ లేదు. కల్కి అనే పేరులో కూడా రాంగ్ నెంబర్ లేదు. పూర్తి టైటిల్ని కనుక మనం గమనించినట్టయితే కల్కి AD 2898 ఇది పూర్తి టైటిల్, రిజిస్టర్డ్ టైటిల్. అవును. కానీ వాడుకలోకి వచ్చేసరికి అందరూ కల్కి అంటారు. సో ఎలా అన్నా కూడా కల్కి AD 2898 అన్నా కూడా, ఓన్లీ కల్కి అన్నా కూడా అందులో రాంగ్ నెంబర్ లేదు. ఈ సినిమా టీంకి సంబంధించిన ప్రధానంగా తీసుకుంటే ప్రభాస్, అశ్విని దత్ గారు, డైరెక్టర్ నాగ్ అశ్విన్, తర్వాత ఇంకా ఆ సినిమాలో ఉన్న అమితాబ్ బచ్చన్ గారు అనుకోండి, కమల్ హాసన్ గారు అనుకోండి, దీపికా పదుకోండి అనుకోండి, ఇంత పెద్ద స్టార్ కాస్టింగ్తో రిలీజ్ అవుతున్న భారీ బడ్జెట్తో రిలీజ్ అవుతున్న ఈ సినిమా గురించి, దాని ఫలితం గురించి మనం మాట్లాడుకోబోయే ముందుగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినందుకు మనం ఒక తెలుగు వాళ్ళుగా గర్వపడాలి. ఇవాళ రోజున తెలుగు సినిమా అనేది హద్దుల్ని ఎల్లల్ని చెరిపేసి పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళిపోయింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా, ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ఎట్లా రిలీజ్ అయ్యేవో, తర్వాత హిందీ సినిమాలు అట్లా రిలీజ్ అయినాయి. ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా తెలుగువారుగా గర్వించదగ్గ అంశం. సో ఈ పాన్ ఇండియా రేంజ్లో నిర్మాణం జరిగిన ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్తో జరిగింది. ఎక్కువగా గ్రాఫిక్స్తోని 3 లోకాల్లో జరిగే కథగా డైరెక్టర్ చెప్తున్నారు. ఇది సినిమా ఫలితం ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, వ్యాపారాత్మకంగా కానీ లేదా లాభాల పరంగా కానీ సినిమాకి ఎటువంటి లోటు ఉండదు. సినిమా వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి వచ్చేస్తాయి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళ పాన్ ఇండియా బిజినెస్ కాబట్టి, పాన్ వరల్డ్ బిజినెస్. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఎ పాన్ వరల్డ్ మూవీ. కల్కి అనే పేరులో కూడా నిర్మాతకి, డైరెక్టర్కి అనుకూలమైన నెంబర్స్ ఉన్నాయి, హీరోకి అనుకూలమైన నెంబర్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఒక మంచి జాతకాలు. అంటే ఒక సామెత చెప్తారు, రాళ్ళన్నీ ఒక చోట, రత్నాలన్నీ ఒక చోట ఉంటాయని. అట్లా ఈ సమయంలో వీళ్ళందరికీ అనుకూలమైన సమయం నడుస్తుంది. కల్కి అనే సినిమా చాలా పెద్ద బిజినెస్ చేస్తుంది. ఏంటి అండ్ ముఖ్యంగా భారీ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ మధ్య కాలంలో మన దృష్టి అంతా నిర్మాత పైనే ఉంటుంది. గట్టెక్కుతారా లేదా, ఎలా ఉండబోతుంది, సో ఒకలాంటి టెన్షన్ ఉంటుంది. అంటే అశ్విని దత్ గారు చాలా అనుభవం ఉన్న నిర్మాత. అంటే అంత ఈజీగా 500 కోట్లు ఖర్చు పెట్టేసి సినిమా తీస్తారా? కథ మీద ఉన్న నమ్మకం, కథనం మీద ఉన్న నమ్మకం, ప్రభాస్ మార్కెట్ మీద ఉన్న నమ్మకం, సినిమా రేంజ్ మీద ఉన్న నమ్మకంతోనే ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన దాన్ని వెనక్కి తీసుకురాగలరు. కాకపోతే లాభాలు ఎంతవరకు వస్తాయి, ఏ రేంజ్లో సినిమా సక్సెస్ అవుతుంది, ఏ రేంజ్లో నిర్మాతకి లాభాల పంట పండుతుంది అనేదే తప్ప సినిమా పెట్టుబడికి ఏమాత్రం ఢోకా ఉండదు. సినిమా గ్యారంటీగా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది. కల్కి AD 2898 అనే టైటిల్ ఉన్నప్పటికీ కూడా కల్కి అనే పిలుస్తారు. కల్కి అంటే 5 అక్షరాలు. 5 అక్షరాలంటే బుధుడు, వ్యాపారం బ్రహ్మాండంగా సాగుతుంది. దీంట్లో ఉన్న నెంబర్స్ ఒక సిస్టంలో 9వ నెంబరు, ఇంకో సిస్టంలో 8వ నెంబరు. 9వ నెంబరు కుజుడు ధనభాగ్యాధిపతి, బాగా బిజినెస్కి డబ్బు రావడానికి సూచిస్తుంది. అట్లాగే 8వ నెంబరు ఆ పట్టిన పట్టు పట్టకుండా, అంటే శని భగవానుడికి సంబంధించిన నెంబర్ అది పట్టిందంటే ఈ సినిమా రేంజ్ ఎక్కడికి వెళ్తుందో కూడా మనం చెప్పలేము. సినిమాలో లోపల ఉన్న కంటెంట్ని బట్టి, అది జనాలు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి
ఏ స్థాయికి వెళ్ళి కూర్చుంటుందో కూడా మనం చెప్పలేము. ఏమో బాహుబలి 2 హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ ఇప్పటిదాకా, దాన్ని కూడా క్రాస్ చేసేయచ్చు కూడా ఏంటి. సో అందుకని ఇందులో ఉన్న నెంబర్స్ కల్కి AD 2898 అన్నా బాగుంది, ఓన్లీ కల్కి అన్నా కూడా బాగుంది. అది సినిమా టీంకి అనుకూలమైన నెంబర్స్లో ఉంది. తప్పకుండా మంచి బిజినెస్ రెవెన్యూ సైడ్గా నిర్మాతకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నిర్మాతకి ఏ విధమైన ఇబ్బంది, బిజినెస్ పరంగా ఏ విధమైన ఇబ్బంది ఉండదు. కానీ అందులో కంటెంట్ ఏమాత్రం బాగున్నా కూడా ఇందులో ఉన్న నెంబర్స్తోని ఆ సినిమా చాలా పెద్ద ఘన విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. పెద్ద కలెక్షన్స్ని, పెద్ద గ్రాస్ కలెక్షన్స్ని, టార్గెట్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభాస్ మార్కెట్ పెద్దగా ఉంది, ప్రభాస్ పేరు బాగుంటుంది, ప్రభాస్కి 5వ నెంబర్ లక్కీ నెంబరు. సో ఈ కల్కి అనే పేరులో ఉన్న ఇంగ్లీష్ అక్షరాల్లో స్పెల్లింగ్ చూసుకుంటే 5 అక్షరాలు ప్రభాస్కి ఫేవరబుల్ నెంబర్స్. అట్లాగే 8వ నెంబరు, 9వ నెంబర్. 9వ నెంబర్ ఏమో నిర్మాతకి అనుకూలమైన నెంబరు. మే 9 జగదేక వీరుడు అతిలోక సుందరి అశ్విని దత్ గారి సినిమా ఏంటి బ్రహ్మాండమైన సక్సెస్. అట్లాగే ఇది 27 జూన్ 27. అండ్ ప్రభాస్ గారు కూడా ఖచ్చితంగా హిట్ పడాల్సిన సమయం ఇది. అవును, పడాల్సిందే. ఎందుకంటే మనం చూస్తున్న వరుస ఫ్లాపులు పాపం ఆయన్ని చాలా డిప్రెషన్లోకి నెట్టాయని అనుకోవచ్చు. అంటే పెద్ద సినిమాలు ఫ్లాపులు అంటే నష్టపోయిన సినిమాలు పెద్దగా ఏం కనపడవు, కానీ ఆ రేంజ్కి తగిన లాభాలు మిగలలేదు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు సలార్ కూడా బ్రేక్ ఈవెన్, పెట్టిన డబ్బులు వచ్చినాయి తప్ప పెద్దగా లాభాలు నిర్మాత కోట్లలో, 100 కోట్లలో లాభాలు చూసిన ఇది కాదు. అంటే వాళ్ళు చేసిన రిస్క్కి అది వచ్చిన డబ్బుకి బటాబట్టి సరిపోయింది. బట్ ఈ సినిమాకి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ సినిమా రిజల్ట్ నిరుత్సాహపరచదు ఏంటి, నిర్మాతని నష్టపరచదు. మంచి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి. ఈ నెంబర్స్ అలా ఉన్నాయి. సినిమాలో కంటెంట్ ఏమాత్రం బాగున్నా కూడా చాలా పెద్ద రేంజ్ సక్సెస్ అవుతుంది. ఖచ్చితంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్గా మంచి హిట్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని హార్ట్ఫుల్గా కోరుకుందాం. మన తెలుగు హీరో కదా, ప్రపంచవ్యాప్తం చేసిన హీరో. థ్యాంక్ యూ సో మచ్. ఆయుష్మతి భవ.